మూత్రపిండాల గురించి మాట్లాడుకోవాలంటే మన శరీరంలో మూత్రపిండాలు అనగా కిడ్నీలు 2 ఉంటాయి. అవి పొట్ట భాగంలో వీపుకి దగ్గరగా 2 ఉంటాయి. ఒక వెన్నుపూసకి ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, కుడి వైపున ఒకటి ఎడమ వైపున ఉంటాయి. సో ఈ 2 కిడ్నీలు మెయిన్గా ఏం చేస్తాయంటే మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేస్తాయి అన్నమాట. ఒక్కొక్క కిడ్నీని మనం తీసుకున్నట్టయితే ఒక్కొక్క కిడ్నీ లోపల 10 లక్షల చిన్న చిన్న భాగాలు ఉంటాయి. వాటిని మనము నెఫ్రాన్స్ అంటాం అన్నమాట. ఈ ప్రతి నెఫ్రాన్కి రక్తం అనేది సరఫరా అయ్యి ఆ నెఫ్రాన్ అనేది మన రక్తాన్ని ఫిల్టర్ చేసి దాని ద్వారా మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలన్నింటినీ బయటికి మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. సో కిడ్నీల పనితీరు మనం చూసుకున్నట్టయితే మెయిన్గా మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు తీసేయడం అనేది దాని మొదటి అండ్ ఇంపార్టెంట్ పని. అది కాకుండా ఇంకా చాలా వేరే పనులు కూడా చేస్తుంది అది కిడ్నీ. అదేంటంటే మన శరీరంలోని ఎక్కువ నీరు ఏదైతే ఉంటుందో, మనం తాగే నీరు అవసరమైనంత మన శరీరానికి ఉంచుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అది బయటికి మూత్రం ద్వారా బయటికి పంపించేస్తుంది. అదే కాకుండా మన రక్తంలో ఉండే లవణాలు అవేంటంటే సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నిటి లెవెల్స్ని కూడా కరెక్ట్ రేంజ్లో ఉంచుకుంటుంది అన్నమాట బ్లడ్లో. సో ఇవి కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్స్ అంటాం అన్నమాట. ఇవి కాకుండా అవి మన ఎముకలని స్ట్రాంగ్గా ఉంచుతుంది. అదే కాకుండా మన శరీరంలో మన రక్తంలో మెయిన్గా యాసిడ్ లెవెల్ అండ్ బేస్ లెవెల్ అంటాం. ఈ యాసిడ్ లెవెల్ని, బేస్ లెవెల్ని ఒక నార్మల్ రేంజ్లో ఉంచుతుంది. ఇవి కిడ్నీ యొక్క మెయిన్ ఫంక్షన్స్ మన శరీరంలో.